తమ సమస్యలను పరిష్కరించాలంటూ గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్ల సమ్మె రోజురోజుకి ఉధృతంగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా టీచర్లు సిపిఎం నాయకులతో కలిసి నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ వద్ద నల్ల రిబ్బన్లను కళ్లకు కట్టుకుని నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారు వినతిపత్రం అందజేశారు. అవుట్సోర్సింగ్ మాకొద్దు, కాంట్రాక్టే ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, టీచర్లు మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల అవుట్సోర్సింగ్ టీచర్స్ యూనియన్ నాయకులు, టీచర్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు గిరిజన గురుకులంలో పనిచేసేటటువంటి టీచర్లు వినతి పత్రం సమర్పించారు. గత 36 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ టీచర్లు మా వెట్టి చాకిరీ విధానానికి స్వస్తి పలకండి, మా టీచర్ పోస్టులన్నింటినీ డిఎస్సిలో కలిపి మాకు అన్యాయం చేయొద్దు అని చెప్పి అత్యంత శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో రాజ్యాంగానికి లోబడి తమ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలకు పైగా ఈరోజు సర్వీసు కలిగినటువంటి ఈ టీచర్ల సర్వీస్ని ఏమాత్రం ప్రభుత్వం గుర్తించకుండా, ఏ గురుకులంలో లేనటువంటిది, అటు సోషల్ వెల్ఫేర్ కానీ, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్, ఏ వెల్ఫేర్లో హాస్టళ్లలో లేనటువంటిది కేవలం గురుకులం, గిరిజన గురుకులాల్లోనే ఉన్నటువంటి టీచర్లకి అవుట్సోర్సింగ్ తరహా పద్ధతుల్లో పనిచేసి ఈరోజు ఆ విధంగా పెట్టున్నారు. ఇది అన్యాయం, మా కడుపులు కొడుతున్నారని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు అంబేద్కర్ గారికి ఎందుకు వినతి పత్రం సమర్పించామంటే అనేక మంది అధికారులకి, పాలకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి వాళ్ళకి అర్జీలు ఇచ్చి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోయేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రిజర్వేషన్ల ఫలితంగా ఈరోజు కుల వివక్ష కానీ, ఎట్టి చాకిరీ కానీ వీటన్నిటి నుంచి విముక్తి చెందడానికి సామాజికంగా, ఆర్థికంగా గిరిజనులు, దళితులు అభివృద్ధి కావాలని కలలు కన్ని ఆకాంక్షించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నెల రోజులకు పైగా గిరిజన బిడ్డలు, ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు చదువు లేకుండా అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. మరో పక్క చెప్తున్నారు కార్పొరేట్ తరహా టెక్స్ట్ బుక్కుల్లో సిలబస్ ఏర్పాటు చేస్తారంట. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా కార్పొరేట్ పద్ధతుల్లో తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది తప్ప వెనుకబాటుకు గురైనటువంటి గిరిజన బిడ్డలు గత నెల రోజులపై నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన గురుకులాల్లో 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నెల రోజుల నుంచి వాళ్ళ యొక్క చదువు లేదు, వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు కాలరాస్తా ఉన్నది. బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కుల వివక్ష, అంటరానితనం, వెట్టి చాకిరీ నుంచి ఈ యొక్క దళితులు, గిరిజనులు విముక్తి కావాలి అని భారత రాజ్యాంగంలో ఈ యొక్క రిజర్వేషన్లు పొందుపరిస్తే వాటికి తూట్లు పడుస్తూ ఈరోజు దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. గిరిజన గురుకులంలో ఉన్నటువంటి టీచర్లు అడుగుతున్న న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ యొక్క గిరిజనుల యొక్క బతుకులు నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ఆందోళన పోరాటం మరింత ఉధృతం అవుతూ ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పేరు మంజు మార్గవి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. నాతో పాటు 1600 మంది కూడా పనిచేస్తూ ఉన్నారండి. వాళ్ళందరి సర్వీసు కూడా 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము గురుకులం నందు పనిచేస్తున్నాము. గురుకులం బిడ్డలకు సేవలు చేస్తూనే వచ్చాము. అవి చాలని జీతాలతో పనిచేస్తున్నప్పటికీ కూడాను ఎక్కడో ఒక ఆశ, ప్రభుత్వం వారు మాకు ఎప్పటికైనా జీతాలు పెంచకపోతారా అనే ఒక ఆశతోనే మేము ఇన్నాళ్ళు కూడా గిరిజన బిడ్డలకు సేవ చేస్తూ, చదువు చెబుతూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము. రిమోట్ ఏరియాల్లో, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నప్పటికీ కూడాను అక్కడికి ఆటోల సౌకర్యం, రోడ్ల సౌకర్యం, కనీసం బస్ సౌకర్యం కూడా ఉండదండి.
అలాంటి దగ్గర కూడా మేము వెళ్ళి పనిచేస్తున్నాము. మా పని చేసే దాంట్లో మా క్రమశిక్షణ నిబద్ధత ఉంటుందండి. కరెక్ట్ టైం అంటే టైం మెయింటైన్ చేస్తాము. ఆదివారాలు వెళ్ళిపోతాము, హాలిడే డ్యూటీస్ వెళ్ళిపోతాము, ఫెస్టివల్స్ ఉండవు, పండగలకి ఏ ఒక్క రోజు కూడా మాకు ఎటువంటి సెలవులు కూడా మాకు మంజూరు చేయరు. ఎందుకంటే గిరిజన బిడ్డలు అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లోనే ఉంటారు. వారు బాగోగులు చూడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేము ఇన్నాళ్ళు కూడా పనిచేసాము. ఒకే ఒక టీచర్ ఉంటారండి, రెగ్యులర్ టీచర్, ప్రిన్సిపల్ గాను. మిగతా ఉండేటువంటి టీచర్లు అందరూ కూడా అవుట్ సోర్సింగ్ అనే ఒక పద్ధతిలో మేమందరం కూడా పనిచేస్తూ ఉంటామండి. అన్ని సబ్జెక్టుల వాళ్ళు కూడా పనిచేస్తూనే ఉంటారు. ఒక రెగ్యులర్ టీచర్ మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా టీచర్లు అందరూ కూడా అవుట్ సోర్సింగ్ రూపంలోనే పనిచేస్తున్నాం. గతంలో ఏం చెప్పారు, పార్ట్ టైం అన్నారు, గెస్ట్ టీచర్స్ అన్నారు. మమ్మల్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒక పేరు చెప్తూనే ఉన్నారే కానీ మాకు క్రమశిక్షణ ఉన్నటువంటి విద్యని పిల్లలకు అందిస్తున్నాం కాబట్టి వీళ్ళకు కూడా సరైనటువంటి జీతాలు ఇవ్వాలి అనే ఒక భావన వాళ్ళకు కలుగుతుందని ఎన్నోసార్లు పలుమార్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి. అయినా కానీ వాళ్ళు ఈరోజు చేస్తాం, మాపు చేస్తాం అని మమ్మల్ని కాలయాపన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మేము బయటికి రావడం ఎందుకంటే మా పోస్టులు 1600 చిల్లర పోస్టులు డిఎస్సిలో కలపడం మూలాన మేము ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి సర్వీసు వృధాగా పోతుంది. మాలో ఉన్నటువంటి అందరూ కూడా ఏజ్ బారైనటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. మేము డిఎస్సి కోల్పోతామేమో, డిఎస్సి రాసుకోలేకపోతాం అన్న చిన్న బాధతోనే మేము ఇప్పుడు బయటకు వచ్చాం. కానీ మేము ప్రభుత్వానికి కానీ డిఎస్సికి కానీ వ్యతిరేకం కాదండి. మాలో అందరూ కూడా ఎఫిషియన్సీ టీచర్స్ ఉన్నారు. మేము ఎందుకు డిఎస్సి రాసుకొని కొట్టుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు పెద్దలు. కానీ ఒకే ఒక విషయం, 24 గంటలు మేము గిరిజన బిడ్డలకి చెప్తూ ఉన్నప్పుడు మా కుటుంబాలకు కూడా మేము దూరంగా ఉంటూ పిల్లల కోసం హరిస్నలు మేము చెప్పుతూ కాపాడుతూ ఉన్నాము. మేము చదువుకోవడానికి సమయం లేదండి. కాకపోతే మేము నెక్స్ట్ సబ్జెక్ట్ కోసం, ఇంప్రూవ్మెంట్ కోసం ఎన్నో రకాలుగా చేస్తుంటాం. గవర్నమెంట్ టీచర్స్, ప్రభుత్వ టీచర్లు ఏ అయితే పనులు చేస్తుంటారో ప్రతి ఒక్క పనిని మేము చేస్తూనే ఉంటారు. మార్క్స్ ఎంట్రీ కావచ్చు, ఆపార్ కావచ్చు, ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క పనిని కూడా మేము సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటామండి. అలాంటి వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నప్పుడు జీతంలో మాత్రమే మాకు ఎందుకు ఇంత వ్యత్యాసం కల్పిస్తున్నారు? కేవలం పీటీలకు 9000, టీజీటీలకు 12000, పీడీలకి మొత్తం కొంచెం చాలా తక్కువ జీతాలండి. ఈ తక్కువ జీతాలతో మేము అడిగేది న్యాయమైన డిమాండ్లు 3 మమ్మల్ని 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలి. వాస్తవంగా మాకు ఇస్తున్నటువంటి పిఆర్సీ 2010, ఇప్పుడు మనం 2024లో ఉన్నాము. 2022 ప్రకారం మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము. మమ్మల్ని మరీ పర్మనెంట్ టీచర్స్ అని మేము ఎప్పుడు కూడా అడగలేదండి. మా సోదర గురుకులు అనేటువంటి సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ లాగా మమ్మల్ని కూడా సిఆర్టీ చేయండి, డిఎస్సి నుంచి మాకు మినహాయింపు ఇవ్వండి. మేము మా పిల్లలకు వదులుకొని మరి గిరిజన బిడ్డలకు చేస్తున్నాము. మా అర్ధాకిలతో మా కుటుంబాలు మేము వదులుకొని వాళ్ళకి సంపూర్ణమైన విద్యను మేము అందించలేకున్నాము అని మేము ఈ కష్టంతో మీకు నిర్ణయించుకుంటున్నామండి. మేము చేసేటువంటి మా యొక్క విన్నపాన్ని మీరు గుర్తించి మాకు సకాలం న్యాయం చేస్తారని. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి.